ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. ప్రతి ఉదయకాలం వేకుజం మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతగానో ప్రభు మీకు దగ్గరగా మార్చబడుతున్నారు. మరి ఈరోజు కూడా చక్కని వాగ్దానం పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల వేకుజం మన్నా అనే కార్యక్రమాన్ని ద్వారా ప్రజలు దర్శిస్తూ ఆశ్రయిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారు కాదు? మీరందరూ కూడా బాగున్నారని దేవుని బట్టి నమ్ముతున్నాను. ఎల్లప్పుడూ కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడు వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 12వ వచనం. నీవు అనేక జనులకు అప్పిచ్చదవు గాని అప్పు చెయ్యవు. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో మనుషుల్ని చాలా కృంగతీస్తున్నది ఏదైనా ఉందంటే అందుట్లో ఒకటి అప్పు. ఈ అప్పు కలిగిన వారు చాలా మానసిక ఒత్తిడిగా వారి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. ఎక్కడ వారు ప్రశాంత వాతావరణం కలిగిన వారిగా వారి జీవితాలు ఉండవు. వారి మనసంతా కూడా గందరగోళంగా మార్చబడుతూ మానసిక ఒత్తిడి కలిగిన వ్యక్తులుగా మారుతూ లోపల కూడా వారు కృంగిపోతున్న పరిస్థితిలో వారి జీవితాలు కనబడుతూ ఉంటాయి. ఈ అప్పు ఎంత ప్రమాదమా అంటే అది చాలా ప్రమాదవచ్చనమా. అందుకే దేవుడి విధేయకాలన్న వేకుజమన్నా ద్వారా అప్పులతో బాధపడుతూ మానసిక కృంగిపోతున్న మీ అందరితో దేవుడు చెప్తున్నా, నువ్వు అప్పిచ్చేవాడిగా జీవితం దేవుడు మార్చేయబోతున్నా. దేవుడి స్తోత్రం. ఈ వేకుజమన్నా ద్వారా నీ జీవితమే మారిపోబోతుంది. నీ పరిస్థితే మారిపోబోతుంది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి స్థితి, ఇంతవరకు ఏ అప్పును బట్టి మానసిక ఒత్తిడి కలిగి ఉన్నావో, ఏ అప్పును బట్టి నువ్వు బాధపడే వ్యక్తిగా ఉన్నావో, దైవజనమా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అప్పిచ్చేవాడిగా మారిపోతావు నువ్వు. వై? ఎందుకంటే నువ్వు దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వారిగా ఉండగలిగితే, బైబిల్ అంటుందని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా మారుస్తాను. ఎస్, దేవుణ్ణి మనం గాఢంగా ప్రేమించి ముందుకెళ్ళిపోతుండగా ఆయన ఇస్తున్న వాగ్దానం, నన్ను ఎవరైతే గాఢంగా ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను చెప్తున్నాను. సోదరా, ఈరోజు అప్పులు పట్టు నువ్వు బాధపడే వ్యక్తి అయితే దేవుణ్ణి బాగా ప్రేమించు. దేవుడి వాక్యాన్ని బాగా ప్రేమించు. దేవుడి పట్ల భక్తి జీవితాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు మారు. దేవుడు నీ కుటుంబంలో దేవుడిని ఎవరైతే బలంగా ప్రేమించే వ్యక్తులుగా మారుతూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు కూడా మాటిస్తున్నాడు, ఆస్తికర్తలుగా మార్చివేస్తాను. దావీదు చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకున్నవాడుగా ఉన్నాడు. ఆ గొర్రెలే ఉపాధిగా వారికి మార్చబడుతూ ఉంది. అయితే దైవజనమా, అన్నలందరూ కూడా రాజుగారిని ప్రేమించడం ప్రారంభించారు. రాజుగారి దయ మాకుంటే చాలు, మా స్థితి మార్చబడద్దని మరి రాజుగారిని ప్రేమిస్తూ రాజుగారి కోటలో ఉద్యోగం ఎలాగైనా సంపాదించుకోవాలి అన్న ఆలోచన కలిగిన వాడిగా ఉంటే, దావీదు దేవుడి వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమిస్తూ ఒక భక్తి కలిగిన జీవితాన్ని మరి దావీదు మారుస్తున్నప్పుడు మనం గమనించగలిగితే, దైవజనమా, దావీదు పేదరికం పోయింది, దరిద్రం పోయింది, గొప్ప ఆస్తికర్తగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. గొప్ప ధనవంతుడిగా మరి దావీదు జీవితం మార్చబడింది. దావీదు గొప్పవాడిగా మారిపోయాడు. ఏదో తన జీవితంలో ఉన్న పేదరికము కానీ, తన జీవితంలో ఉన్న దుఃఖము కానీ ఏదీ లేదు. కారణం దేవుణ్ణి బాగా ప్రేమించని వాడిగా మార్చబడ్డా. ఈ ఉదయకాలమే నీతో కూడా దేవుడు చెప్తాను, నువ్వు అప్పుల్లో ఉన్న వ్యక్తి అయితే భయపడమాక. ఈ ఉదయకాలం వేకుజం మన్నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెంత బాగా దేవుణ్ణి ప్రేమిస్తావో, నువ్వెంత బాగా భక్తిని కలిగి ఉంటావో, నువ్వెంత బాగా దేవుడు మార్గంలో ప్రయాణమే వ్యక్తిగా మార్చబడుతూ ఉంటావో,
నా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నువ్వు అప్పిచ్చేవాడిగా మార్చబడతావు. నీ చెయ్య కింద ఉండదు, పై చేయిగా దేవుడు మారుస్తూ ఉంటాడు. అనేక ఆశీర్వాదాల ద్వారా నీ అప్పులు తీర్చబడతాయి. పాడి పంట ఫలింపు ద్వారా నీ అప్పు తీర్చబడుద్ది. అనేక కార్యక్రమాల్లో జైలు కలిగిన పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తా. నువ్వు అప్పంతా కూడా దేవుని బట్టి కొట్టివేయబడి, దేవుని బట్టి అభివృద్ధి పొందుకొని, అద్భుతమైన సహాయం ద్వారా నీ స్థితిని, నీ పరిస్థితిని యావత్తును కూడా దేవుడు ఈ ఉదయకాలమే మార్చబోతున్నాడు. ఈ ఉదయకాలం చేయబోతున్నాడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, వాగ్దానం, నువ్వు అనేక జనులకు అప్పిచ్చేవాడుగా మార్చబడతావు. దేవుడు స్తోత్రం. ఒక యేసేపు జీవితం కూడా మనం బాగా పరిశీలిస్తూ ఉంటే, చిన్నప్పటి నుంచి దేవుడిని బాగా ప్రేమించేవాడిగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి కలిగిన వాడు, చాలా పేద కుటుంబంలో పుట్టిన వాడు యేసేపు. కానీ అతని యొక్క జీవితాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే, ప్రతి బాధలోంచి కూడా మన జీవితాలు విడిపించబడతాయి దైవజనమా. అందుకే దేవుడి ఉదయకాలం నీకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని మర్చిపోమాక. నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా, బాధల్లో ఉన్నప్పుడు కూడా నీ స్థితిని దేవుడు మార్చిపోతున్నాడు. ఈ వేకువజాము అనే కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం, నిన్ను అప్పు కలిగిన వాడిగా దేవుడు ఉంచాడు. నీకెందుకు ఆలస్యం? నాతో పాటు కూడా మోకరించి ప్రార్థించే పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాము అనే కార్యక్రమం ద్వారా మీరు పలుకుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినాన మరోసారి మీ నామములో ప్రార్థిస్తున్నాం. అప్పు అనేది చాలా ప్రమాదకరమైనదని మాట్లాడుతున్నావు తండ్రి. ఈ అప్పు కలిగిన వారి జీవితాల్లో మానసికంగా వేదనతో చెప్తున్నా ప్రభా. ఈ దినాన మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు అప్పుల్లో ఉండి మరి మానసికముగా కృంగిపోతూ బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ నామం పేరుట నేను అప్పుల్లో విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు అప్పిచ్చే వారిగా ఆ స్థితి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, బాధలతో కష్టాలతో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బాధలోంచి వారు విడిపించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి అనారోగ్యం నుంచి వారి జీవితాలు విడుదల దయచేయండి ప్రభా. నైనా మరి ఇదిగో ప్రభా, రోగాల చేత బలహీన వారికి స్వస్థపరచండి తండ్రి. ఆయన పాడి పంట వ్యవసాయం చేసేవారిని ఆస్వాదించండి తండ్రి. మోటార్ ఫీల్డ్లో పనిచేసే వారిని దీవించి ఆస్వాదించండి తండ్రి. చదువుకున్న వారికి చక్కని జ్ఞానము దయచేయండి ప్రభా. చదువు లేని వారికి ప్రభా మరి జ్ఞానం అనుగ్రహించండి. నేను చదువుకొని మరి ఇదిగో తన ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే గొప్పవారిగా వారి జీవితాలు మార్చండి తండ్రి. నేను బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు దయచేయండి ప్రభా. ఎవరు ఏది కోరుకున్నారు, ఏ కార్యక్రమం ప్రారంభిస్తూ ప్రతి కార్యక్రమాలు వారికి జయము కలిగించేయమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.